సార్ నా కొడక. వెల్కమ్ టు ట్విట్టర్ న్యూస్. మీ లక్ మామూలుగా లేదు భయ్య. మంత్కి ఒకటి చేస్తా అన్నప్పుడే కరెక్ట్ గా స్టఫ్ వచ్చింది. ఇంక లేట్ ఎందుకు, రండి స్టార్ట్ చేద్దాం. ఎల్కే వర్డ్ ఎంత నార్మలైజ్ చేస్తారా, ఏదో ఊత పదంలో వాడుతున్నారని ఒకడంటే, వాడు ఇది వరకు ఎల్కే అని పెట్టిన ట్వీట్లన్నీ ఇంకోటి తెచ్చాడు. నాకు తెలుసు నేను అన్నానని, టైంతో పాటు మారాలి అని మనోడంటే మిగతా వాళ్ళు కూడా మారుతారు. అప్పటిదాకా మూసుకొని కూర్చో అన్నాడు. ఒక్కడికి దమ్ము లేదు. ఎవరు మాట్లాడతారు? జనసేన మాట్లాడాలి, పవన్ కళ్యాణ్ మాట్లాడాలి. మ్యాటర్ లోకి వెళ్తే ఫస్ట్ కొంచెం సీరియస్ ఇష్యూతోనే స్టార్ట్ అయింది. చిత్తూరు అపోలో మెడికల్ కాలేజ్ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ 8 మెంబర్స్ చనిపోయారని న్యూస్ వస్తే ఒకడు వచ్చి, ఏంటి సార్ మనోళ్లే కాబట్టి న్యూస్ హైలైట్ చేయలేదా అని పీకేని ట్యాగ్ చేసి అడిగాడు. అలాగే బాగా మేనేజ్ చేశారు, బాడీ అంతా ఎల్లో అయిపోవడం, షివరింగ్ రావడం, ఎంతమంది పోయారో క్లారిటీ లేకపోవడం, జస్ట్ బికాజ్ అపోలో క్లోజ్ టు పీకే ఫ్యామిలీ అని చెప్పి న్యూస్ బయటకు రాలేదు. దోస్ హూ ఫీల్ మావోడ్ నిప్పు జస్ట్ మీకు ఇది ఒక ఎగ్జాంపుల్ అని క్వశ్చన్ చేశాడు. అప్పుడు ఇంకోటి వచ్చి, పవర్ లోకి రానంత వరకే శుద్ధపోస, వచ్చాక అందరూ ఒకటే, ఈ 3 months లో ఒక్క డిజాస్టర్ ఆర్ క్రైమ్ కి రెస్పాండ్ అవ్వలేదు పీకే అని అంటే, బాయ్ ఫ్యాన్స్ ఒక సెన్సిటివ్ ఇష్యూ ట్రోల్స్ కోసం వాడుకుంటున్నారు. స్టిల్ ఓకే, బికాజ్ పీకేకి దెబ్బకి ముందు 70% ఆర్మీ మనకే సపోర్ట్ ఇచ్చారు. వాళ్ళు ట్రోల్ చేసిన మీనింగ్ ఉంది. నోటాకి గుద్దుతామని వాగి నీ పూరం బొగ్గాలు ఎందుకు ట్రోల్స్ చేస్తున్నారని అడిగాడు. సుగాలి ప్రీతి అనే అమ్మాయిని పాలిటిక్స్ కోసం వాడుకున్నది ఎవరు, పరిటాల రవి అని ఇంకోటి అడిగి ఇది క్లోజ్ చేస్తే, ఫ్యాన్ వచ్చి బ్యాక్ స్టాబింగ్స్ విత్ ఇన్ మెగా ఫ్యామిలీ అని లిస్ట్ పెట్టాడు. అప్పుడు మహేష్ ఇస్ సింపుల్, ప్రభాస్ ఇస్ హంబుల్, ఆర్సీ డజంట్ త్రో ఎనీ టాంట్రమ్స్, దే హ్యావ్ ఎ ప్లెజెంట్ క్యారెక్టర్ విచ్ మేక్స్ దెమ్ అడోరబుల్, ఈ నక్క బుద్ధితో యూ కెన్ నెవర్ మేక్ ఏ మార్క్ ఫర్ యువర్ సెల్ఫ్ అని ఇంకోటి వస్తే, అల్లు అర్జున్ కట్ట కాలేంత వరకు చిరంజీవి ఫ్యానే, పీకే నాకెవడు స్టార్డమ్ ఇవ్వలే, నా స్టార్డమ్ నేనే సంపాదించుకున్నా, మా అన్నయ్య వచ్చిన యాక్టింగ్ చేయలేదు, ఇప్పుడు ఎవడి క్యారెక్టర్ లెస్ మీరే డిసైడ్ చేయండి అని టోటల్ గా క్లోజ్ చేశాడు. గంగోత్రి రిలీజ్ అయినప్పుడు ఈ మొహానికి అవసరమా అన్నోళ్ళు, అప్పుడు వచ్చింది ఎవరు? చిరంజీవి ఫ్యాన్స్. అది మర్చిపోతే ఎట్లనా? నథింగ్ పొలిటికల్ బట్ యు హ్యావ్ ఎ ఆబ్లిగేషన్. నువ్వు సరైనడు రిలీజ్ చేసుకుంటావు, మామయ్య అంటావు, బట్ ఒక రీచ్ అయిపోయినాక నువ్వు ఎందుకేం చెప్పావు? తప్పు కదా. ఫైనల్ క్వశ్చన్ బ్రో, ఈ వేదికగా అల్లు అర్జున్ నుంచి మీరు ఏ మార్పు కోరుకుంటున్నారు? బి హంబుల్, స్టే హంబుల్, డూ గుడ్ మూవీస్ అండ్ బి రెస్పాన్సిబుల్ టువర్డ్స్ యువర్ ఓన్ ఫ్యామిలీ అండ్ డోంట్ షో ఆఫ్ ప్లీజ్. దీంతో ఒక డాక్టర్ వచ్చి, మెడల్ రుద్దే సేఫ్ హ్యాండ్స్ ఎక్కడరా అని సాయిధరం తేజ్ ట్యాగ్ చేసి అడిగితే, డాక్టర్ గారు వేర్ డు యు స్టే అండి అని ఎస్డిటి అడిగాడు. అది నా బయోలో ఉంది బ్రో, మిస్ అయ్యావు. అలాగే ఏపీలో సేఫ్ హ్యాండ్స్ మిస్ అయ్యాయని అంటే, ఓకే అందుకే నా ఎగ్ పఫ్స్ బిల్ అంత ఎక్కువ ఉంది, బాగా తినండి సార్, టేక్ కేర్ అని పెట్టాడు. అప్పుడు డాక్టర్ వచ్చి, నేను ఎగ్ పఫ్స్ కొనుక్కొని తినగలను, నాకెవరు హెల్ప్ అక్కర్లేదు, కానీ మీ తమ్ముడు ఉప్పెన్లో మైనర్ అమ్మాయితో రొమాన్స్ చేశాడు అని చూసుకోండి అని పెడితే అటు నుంచి రిప్లై రాలేదు. అప్పుడు పీకే ఫ్యాన్ వచ్చి, దేశముద్రలో హన్సిక ఏజ్ 16, హీరోయిన్ కి 9 years గ్యాప్ అని పెడితే జగన్ ఫ్యాన్ వచ్చి, ఈ బి గ్రేడ్ హిట్ లేని టైర్లెస్ లుచ్చా కూడా ఇంత బరి తెగించి కామెడీ చేస్తున్నాడంటే సిగ్గుపడు, నీ రూలింగ్ తలుచుకొని దద్దమ్మ అని జగన్ ట్యాగ్ చేసి బాధపడ్డాడు. అలాగే ఇంకోడేమో 2029లో పవర్ లోకి వస్తాం, అప్పుడు నీ మూవీస్ ఎలా రిలీజ్ చేస్తావో చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు. రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు మెగా ఫ్యాన్స్ మధ్య అల్లు ఫ్యాన్స్ మధ్య ఒక వారైతే నడుస్తుంది కదా, ఏంటి అల్లు అర్జున్ చేసిన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటారు? అసలు అల్లు అర్జున్ ఫ్యాన్ అనేది నాకు తెలీదు. యాక్చువల్గా ఉన్నది మెగా ఫ్యాన్సే. మెగా కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తులు ఎవరైనా ఇడిపోయి పెట్టుకుంటే మేము చెప్పలేం, కానీ ఆ బ్రాంచ్లు అన్ని సామాన్య కంపెనీ లాగా ఉన్నదే మెగా ఫ్యాన్స్, ఇక్కడ ఉన్నదే చిరంజీవి ఫ్యామిలీ, అంతే తప్ప అల్లు అర్జున్కి ఫ్యాన్స్ ఉన్నారని నాకు తెలియదు. ఆయన ఊహించుకున్నాడేమో ఉన్నారని, ఆయన స్థాయి మర్చిపోయి మాట్లాడుతున్నాడు. చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. నిన్ను ఇవాళ చిరంజీవి గారి అభిమానులు అంతా కూడా చిరంజీవి గారిని చూసుకుంటాను, మీలో పవన్ కళ్యాణ్ అభిమాని పవన్ కళ్యాణ్ చూసుకున్నారు, రామ్ చరణ్ చూసుకుంటున్నారు. అవన్నీ కాదు నేను పెద్ద పొడుగుని నాకు ఇష్టమైతే వస్తా, లేకపోతే మానే వెళ్ళిపో, ఎవడు కావాలన్నా నేను రమ్మని అడిగామా మేమేంటి? నువ్వు వస్తే ఏంటి రాకపోతే ఏంటి? 20 పెడితే 20 చోట్ల నెగ్గాం. ఇవాళ నువ్వు వెళ్ళిన చోటకు ఒక చోట కూడా ఓడిపోయింది. ఇంకా మీ నాన్న ఎంపీగా నిలబడితే నువ్వు నెగ్గేసలేదు, మళ్ళీ నువ్వు అందరం విమర్శించడం మంచిది కాదని నేను తెలియజేస్తాను. మీ ముందు నిలబడే అవకాశం కల్పించిన మా దేవుడు పవన్ కళ్యాణ్ గారికి, వాళ్ళ నాన్న దుర్గాప్రసాద్ గారి దేవుడు. ఈ రోజు కనుక అతనికి మనం ఓటేస్తే ఈ రాష్ట్రంలో ఉన్న బట్టలు కూడా దోసుకుని వెళ్ళిపోతారు. కాబట్టి అలాంటి దొంగ పైన మనం ఎన్నుకోకుండా చూసుకోవాల్సిన అవసరం ఏర్పడుతూ ఉంది. ఇంకో పక్కన మరి పవన్ కళ్యాణ్ గారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని, మన ముఖ్యమంత్రిని కూడా మోసం చేసిన సంగతి మీ అందరికీ తెలుసు.
ఆడో పెద్ద బోగ్గాడు సార్. ఆడు చేసే ఏదో పనులని కప్పిపుచ్చడానికి అలాంటి లాయర్. జగన్ ఫ్యాన్స్ అల్లు అర్జున్ సపోర్ట్ చేయడం చూసి ఒకడు ఎగ్ పఫ్స్ ప్లస్ కేక్ డెడ్లీ కాంబినేషన్ అని పెడితే, రవి ప్లస్ గుండు డెడ్లీ కాంబో అని అట్నుంచి ఎగ్ ప్లస్ హెడ్ షాట్ క్రేజీ కాంబో అని వీళ్ళు పెడితే, ప్యాకేజ్ ప్లస్ మ్యారేజ్ సెక్సీ కాంబినేషన్ అని వాళ్ళు క్లోజ్ చేశారు. 2014లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు, 19లో పెట్టుకోలేదు, ఈసారి మళ్ళీ పెట్టుకున్నారు. అసలు ఫస్ట్ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు, తర్వాత ఎందుకు విడిపోయారు, ఇప్పుడు మళ్ళీ పొత్తు ఎందుకు పెట్టుకున్నారు? There is a contractor, there is an engineer. There is a rainy season is coming. Monsoon is setting. Elections are over in April. ఇక మనం ర్యాండమ్ షిట్ లోకి వెళ్దాం. మహేష్ బాబు ముఫాసా ద లయన్ కింగ్ లో వాయిస్ ఇచ్చిన సందర్భంగా పీబీ ఫ్యాన్ వచ్చి అసలు సింహగర్జన ఎట్లా ఉంటది, దాని వాయిస్ లో బేస్ ఎట్లా ఉంటది, కనీసం నీకు డబ్బింగ్ చెప్పేటప్పుడైనా అనిపించలేదా ఆ కాక్ గొంతు లయన్ కి ఎట్లా సెట్ అవుతుందని అని ఎంబీ ఫ్యాన్ ట్యాగ్ చేసి అడిగితే, ఎంబీ ఫ్యాన్స్ ఈ వీడియో పెట్టారు. ఏంటి డైనోసార్ కి జలుబు చేసినట్టుగా సౌండ్. రివర్స్ లో ఈ వీడియో వచ్చింది. అప్పుడు పీకే వీడియో పెట్టి మ్యూచువల్ గా క్లోజ్ చేశారు. నీకు మాత్రం మెంటల్ రౌడీ ఆఫీసర్. కొంచెం కూడా ప్రేమ లేని మీ అమ్మాయిని చేసుకోవడం కరెక్టా? నెక్స్ట్ ఒక అమ్మాయి వచ్చి అమెజాన్ హ్యాస్ ద వర్స్ట్ ఈ కామర్స్ సర్వీసెస్, ప్లీజ్ అవాయిడ్ యూజింగ్ ఇట్ అని పెడితే, వాడు వచ్చి ఏంటి ప్రాబ్లం అని అడిగాడు. ఐ ఆర్డర్డ్ దిస్, ఐ గాట్ దిస్ అని ఒక ఎస్ఆర్కే ఫ్యాన్ దూరితే, రిటర్న్ లో అమ్మాయి ఎస్ఆర్కే మీద ట్రోల్ వేసింది. అప్పుడు ధోని ఫ్యాన్ ఒకటి వచ్చి సేమ్ ట్రోల్ కాదు ఇంకేదైనా బెటర్ గా వేయని అంటే, ప్రభాస్ హ్యాస్ ఎర్న్డ్ 100 crores ఓవర్సీస్ బట్ ధోని డింట్ స్కోర్ అండ్ ఓవర్సీస్ సెంచరీ ఇన్ ఎంటైర్ కెరీర్, సో బెటర్ యూ స్టిక్ టు ధోబీ అని వాడిని ముయించాడు. నీకో 2 ముక్కలు ఎక్కువేమని చెప్తా, ఎవడైనా కాదంటే ఈ మాట ప్రభాస్ రాజు చెప్పాడని చెప్పు. నెక్స్ట్ ఆర్సీ ఫ్యాన్ వచ్చి, ఆర్సీ 10/10 టెరిటరీస్ డే 1 ఆర్ ఫుల్ రన్ రికార్డ్ ఉంది, పీబీ 10/10 టెరిటరీస్ డే 1 ఆర్ ఫుల్ రన్ రికార్డ్ ఉంది, పీకే ఎంబీ ఎన్టీఆర్ ఏ నెక్స్ట్ మూవీస్ తో అయినా రికార్డ్ కొడతారని అనుకుంటున్నాను ర్యాండమ్ గా కెలిగితే, టీఎఫ్ఐ హిస్టరీలోనే 8/8 టెరిటరీస్ లో 200 days ఆడిన వన్ అండ్ ఓన్లీ ఫిల్మ్ పోకిరి అన్బీటబుల్ సూపర్ స్టార్ మహేష్ అని అంటే, బట్ టైటిల్ కార్డ్ మాత్రం ప్రిన్స్ అనే ఉండేది, సూపర్ స్టార్ ట్యాగ్ అని అంటే, ప్రిన్స్ అండ్ సూపర్ స్టార్ రెండు ఆయనేరా, మీలా ఉస్తాద్ ట్యాగ్ రామ్ నుండి దొబ్బేసినట్లు మేము దొబ్బేలేదని క్లోజ్ చేశాడు. కొంచెం అనుకుంటున్నావా ఏమే మెంట్లా ఈ జనారణ్యంలో తిరుగుతుంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? అదే నా లాస్ట్ మూవీలో నేను పోలీస్ ఆఫీసర్ గా ఇలాంటి భయంకరమైన క్రిమినల్స్ 100 మందిని నా ఎడం చేత్తో మట్టి కనిపించాను. అప్పుడు లాస్ట్ గా చిరు క్యాన్ నెవర్ డాన్స్ లైక్ దిస్, ఎన్టీఆర్ ఇస్ ఆల్వేస్ బెటర్ దాన్ చిరు అని ఎంబీ ఫ్యాన్ పెడితే, పీవీ ఫ్యాన్ వచ్చి ఆగడు బ్రహ్మానందం డాన్స్ సీన్ పెట్టాడు. అప్పుడు ప్రభాస్ తాత డాన్స్ సూపర్ ఉందని అంటే, అక్క డాన్స్ ఇంకా సూపర్ ఉంటుందని క్లోజ్ చేశాడు. ఇక మన ఈ వారం మెయిన్ ఇష్యూకి వెళ్తే, September 2 పీకే బర్త్డే సందర్భంగా లోగో రిలీజ్ చేస్తే 2 పక్కన 5 మర్చిపోయారని అన్నాడు ఒకడు. ఇదిగో తీసుకో అని కౌంటర్ వేస్తే CBN 2 పీకే అని వీడన్నాడు. అప్పుడు నంద్యాల 2 ఏ అని ఇది పెడితే, నంద్యాల షేర్స్ 2017 కాటమరారి 27.5 lakhs, డీజే ఫ్లాప్ టాక్ 43.3 lakhs అని క్లోజ్ చేశాడు. అమ్మ తోడు చెప్తున్నా, అల్లు అర్జున్ నన్ను ట్రోల్ చేసి సావా దెంగు చెవులు మూసాం లంజోడు కాదు ఎవ్వరు చేసినా కదా, అల్లు అర్జున్ జోలికి వస్తే ఆర్మీ మాత్రం తగ్గేదేలే. అల్లు అర్జున్ జోలికి గిరితే మార్కి గిరిగిరి ఏం లేదు, ఇక మొత్తం వేసి పడేస్తాం ఏడు కారికి. ఫ్యాన్స్ ఆర్మీ, అల్లు అర్జున్ ఆర్మీ, కూడా అంత రాదు. సో హీస్ అన్ ఆర్టిస్ట్ హూ విల్ పర్ఫార్మ్ ది
artist and he's an artist who will perform the other artist performance. అలాగే బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ రిలీజ్ ప్లాన్ చేస్తుండగా ఒకడొచ్చి తెలుగు స్టేట్స్ లో ఓపెనింగ్ 8 to 9 crores ఉంటుంది, లోకల్ పార్టీ లీడర్స్ ప్రెస్టీజియస్ గా తీసుకొని షోస్ పెడుతున్నారు, చాలా దగ్గర బల్క్ టికెట్స్ తీసుకొని ఫ్రీగా పంచుతారు, చూస్తూ ఉండండి అని అంటే కొంచెం భయం స్టార్ట్ అయింది కదా అన్నాడు. అది సరే గానీ బర్త్డే ఇయర్ September 2nd అయినా లేకపోతే August 31st September 1st కి ఏమైనా ప్రీపోన్ చేస్తున్నారా అని అడిగితే రిప్లై లేదు. వాడు అన్నట్టే September 1st కి షిఫ్ట్ చేశారు. అప్పుడు ఒకటి వచ్చి గబ్బర్ సింగ్ 4K సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హౌస్ఫుల్ అని పెడితే BMS ఓపెన్ చేయలేదు కదా బ్రో అని పీకే ఫ్యాన్ అడిగాడు. రైల్వే స్టేషన్ టికెట్స్ కౌంటర్ లో ఇస్తున్నారు బ్రో అని అంటే ఫ్యాన్ షోకా అని అడిగాడు. కాదు బ్రో రేపు 11 AM కి తత్కాల్ అన్నాడు. దీంతో ఇంకో పీకే ఫ్యాన్ వచ్చి రాజమౌళి ఇన్ క్యూ ఫర్ గబ్బర్ సింగ్ టికెట్స్ అని అంటే అది సీరియస్ అనుకోని ఒక ఫ్యాన్ క్లబ్ పేజ్ కూడా పోస్ట్ చేసింది. దీంతో మిగతా వాళ్ళు రెచ్చిపోయారు. టాటా, అంబానీ, అదానీ, మోదీ ఇంకా గాంధీ కూడా గబ్బర్ సింగ్ టికెట్స్ కోసం క్యూలో అని పెట్టారు. అప్పుడు ఒకడు వచ్చి జస్ట్ మిస్ చేతిలో టికెట్స్ ఉంటే గబ్బర్ సింగ్ బ్లాక్ టికెట్స్ అమ్ముకుంటున్నాడని వేసేటోళ్ళు అని అంటే పీకే ఫ్యాన్స్ ఈ వీడియో పెట్టారు. దీంతో ఎంబీ ఫ్యాన్ వచ్చి SS రాజమౌళి వాచింగ్ శ్రీమంతుడు అట్ ప్రసాద్ జైమాక్స్ అని పెడితే ఇలా ఫేస్బుక్ లో పోస్ట్ చేయడం ఏంటి సార్, క్యూలో నిలబడి ఫోటోషూట్ చేయాలి కదా అని ఎగతాలు చేస్తే ఎంబీ మూవీస్ లో సేమ్ లుక్ ఉన్నట్టు మిర్చి వేసుకున్న సేమ్ షర్ట్ వేసుకుని సేమ్ ప్లేస్ లో సేమ్ సీన్ క్రియేట్ చేశాడు రాజమౌళి అని అడిగితే సేమ్ లుక్స్ అంట, వీడు వేణుమాధవ పీకే అని అడిగితే మీ వాళ్ళే సగం మంది వేణుమాధవ్ అంటారని క్లోజ్ చేశాడు. దీంతో మంటెక్కిపోయిన పీకే ఫ్యాన్స్ స్పేస్లు పెట్టి బ్యాండ్ స్టార్ట్ చేశారు. అయితే ఆడదాంరా, అంత్యాక్షరే ఆడదాంరా. ఎవడి దగ్గర పాట ఆగితే వాడు మీ అన్న అంతరంగం చెప్పాలరా. ముందు నీతో మొదలు పెడదాంరా. నాట్ ఈక నాట్ వెంట్రుక మై బ్రదర్, యు నో ఆతు. వాట్ ఈజ్ ఆతు? ప్యాంటు విప్పి చూడగానే మీద మొలిచినట్టు, చేతులెత్తి చూడగానే సంఖ కింద నిలిచినట్టు, 4 గాళ్ళేమో స్కూలుకి వెళ్ళిపోయినట్టు, గాడు స్టేజ్ మీద నక్కలాగా నవ్వినట్టు, నాన్నగారు స్కామ్ చేసి డబ్బులిచ్చి నేషనల్ అవార్డు దిగినట్టు, నాతో చూడు నాతో చూడు నాతో చూడు ఆతు 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 పిల్లాతు ఆతు 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 నల్లాతు. మాతో పాడరా. నీ ఇంటికి ముందు చెడ్డి అది కావాలమ్మో బడ్డి, పావులా తీసుకున్నాడే కడ్డి అది చెక్కేశాడే ముడ్డి, ఏ జిలేబిగాడు వచ్చి పచ్చి బూతులు తిట్టి పావులా గన్ని కొట్టి తరిమేశాడే తిట్టి, ఆ ఇంటికి ముందర రవి ఎక్కిరించాడే నవ్వి, వాడి కంటికి నేను బాగా నచ్చానంటాడే, నువ్వు గీకేసి గుండు తీసేస్తే చేద్దాం చేద్దాం సిబిఎన్ చేద్దాం 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 ప్యాకేజ్ చేద్దాం చేద్దాం సిబిఎన్ చేద్దాం 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 ప్యాకేజ్ చేద్దాం. అల్లు వర్ధిని చూడు నక్క అయి ఉండును, ప్యాంటు విప్పి చూడు ఆతులుండును, ఫంక్షన్ లో మాట్లాడి ఎర్రు అవును, విశ్వదాభిరామ ట్రిమ్మర్ తెచ్చుకోరా మామ. పాడ్రా. ఓ పావలా మా పావలా నీ తలో గుణపం తెంపాలా, పదే పదే నీ గుండు మినుకు మినుకుమంటోంది, వద్దన్నా వినకుండా మెరుస్తూనే ఉంది, పావలా 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 ఓ పావలా కావాలా పావడా, పావలా ఓ పావలా కావాలా పావడా. టియాతునే చూస్తున్నా, చిత్రహింసలు పడుతున్నా, గోకకుండా ఉండలేకుంటున్నా, ఎన్నిసార్లు నిన్ను తున్నా నువ్వు మారవని అంటున్నా, నీ నోటి దూల నీకు ప్లస్ అంటున్నా, ఆతు ఆతు నువ్వు ఇంకా ఎప్పుడు మారుతావు, ఆతు ఆతు నువ్వు ఇంకా ఎప్పుడు మారుతావు, ఆతు 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 ఆతు. నెక్స్ట్ ఐటమ్. ఓ గుండు మా గుండు, ఓ గుండు మా గుండు, ఈ చేతితోనే కత్తి పట్టానా, ఈ చేతితోనే నీళ్లు పోసానా, ఈ చేతితోనే తల నిమిరానా, ఈ చేతితోనే కూర్చోబెట్టానా, ఈ చేతితోనే గుండు కొట్టానా, ఈ చేతితోనే గుండు కొట్టానా, ఓ గుండు మా గుండు, ఓ గుండు మా గుండు. ఏంట్రా పాటలు పాడంట్రా అంటే పేతాస్ పాడుతున్నారేంట్రా? జోష్ ఏదిరా, ఎనర్జీ ఏదిరా?
జోష్ ఎదురా, ఎనర్జీ ఎదురా, మంచి ఊపిన పాటలు పాడిన ఏడుపు కొట్టి ఎదవల్లారా పాడండి. గుండు బాబులం మేము, గుండు బాబులం, గుండు కొడితే మాకు మేము మహారాజులం. ట్రువ్వా ట్రువ్వా. సార్ లేడీస్ వాయిస్ లో మస్తు వాడతారు సార్ అన్న. అవు ఊకోరాబోయ్ మజా చేస్తున్నా. పాడరా మజా చేస్తుండు సార్, పాడు అని అన్న కాని పట్టించుకోని ఎర్రి లాంటి వాడే. టెన్ ట్రెడెన్ టెన్ వీడు దత్తపుత్రుడే అని అన్న కాని సిగ్గు శరవనేని ఎర్రి లాంటి వాడే. గుండు కొట్టించుకున్నా, తల్లిని తిట్టించుకున్నా, అవేమి పట్టించుకోని ఎర్రి ఎక్కడైనా ఉంటాడా? చూసేకి పావుల చెక్క మాదిరే ఉంటాడే మాకొక్క. ప్యాకేజ్ కోసం ఎంతకైనా దిగజారుతాడే మాకొక్క. ఇక లాభం లేదురా. ఫైనల్ టచ్. మగధీరా బ్రో, మగధీరాని కొట్టింది కదా. మగధీరాని ఏది కొట్టింది ఫస్ట్? వేసుగుర్రం. వేసుగుర్రం మాకు ఇచ్చిన దాన్ని కూడా నువ్వు పెట్టి బ్రో, రికార్డ్ చేయండి చెప్తాం. సర్లే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, పుష్ప 2తో కొడతాం. నీ తప్పేం లేదు, నేను మా వాళ్ళకి చెప్తున్నా. ఈ వేలుతోరా మీరు ఫ్యాన్ వార్ చేసేది. ఇక్కడ ఎన్ని రోజులు నేను ఎట్లా భరించారో తెలియదు కానీ వేరే ఫ్యాన్స్. అల్లు అర్జున్ అంటే అసాధ్యం ఏముంది? 1,00,000 కోట్లు అల్లు అర్జున్ స్టార్ హీరో, ప్రపంచానికి ఆయన స్టార్ హీరో. 750 కోట్లు ఉన్న జనాభాలో కనీసం 200 టికెట్ వేసుకున్నా కూడా 1,00,000 కోట్లు ఇంపాసిబుల్. అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి ఈ రోజు ఒక టార్గెట్, 1,00,000 కోట్లు కొట్టండి. నేను మీ అందరికి సపోర్ట్ చేస్తాం కాదు, పవన్ కళ్యాణ్ కూడా సపోర్ట్ చేస్తాను. నేనున్నా అది 1,00,000 కోట్లు కొట్టపోతే మీరంత దరిద్రపు నా కొడుకులు, వాడు చెత్త నా కొడుకు. నువ్వు ఆగ్రా గొడవ అంటే వాళ్ళే నవ్వుతారు. వాళ్ళందరూ మీ గురించి తప్పించుకుంటున్నారు తెలుసా. ఈ రేంజర్స్ గల జుడ్డు మేము వదిలి బ్రో ఒప్పుకుంటా బ్రో, మాకు ఫ్యాన్ బేస్ లేదు కానీ రికార్డ్స్ వస్తున్నాయి. అది మళ్ళీ చెప్పాలి ఏంటది? ఏది ఇప్పుడు చెప్పింది మళ్ళీ చెప్పు ఒకసారి. ఇందాక ఫ్యాన్ బేస్ ఏమన్నా అంటున్నాడు కదా, మాకు ఫ్యాన్ బేస్ లేకపోయినా రికార్డులు వస్తున్నాయి కదా. అంటే నీకు తెలుసు, నీకు ఆగండి బ్రో. థ్యాంక్స్ బ్రో, ఈ మాట కోసం వెయిట్ చేసి. సో ఈ వీడియోకి అంతే మరి. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అన్నీ చేసేయండి. నెక్స్ట్ వీక్ ఒక కొత్త సిరీస్తో మీ ముందుకు వస్తా. అంతవరకు ఎంజాయ్ చేయండి. ఉంటా మరి, బాయ్.